లెట్స్ గో టు ది బీచ్. ఎండ మండిపోతుంది. ఇటువంటి సమయంలో మనం కష్టపడి పని చేయాలా? బీచ్ కి వెళ్తే ఎంత బాగుంటుంది. బాగా చెప్పావు, నాకు అలాగే అనిపిస్తోంది. జాలీగా బీచ్ కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలని ఉంది నాకు. నాకిప్పుడు పుచ్చకాయ తినాలనిపిస్తోంది డోరేమాన్. ఊరుకుంటే ఇద్దరు చాలా ఎక్కువగా కళ్ళ కనేలా ఉన్నారే. ముందు పని పూర్తి చేయండి. అమ్మా, మీకేం కాలేదు కదా? ఏం కాలేదు. హాయ్ నోబితా. మేము ఇప్పుడు సముద్ర తీరానికి వెళ్తున్నాం. నిజం కదా సునియో? నువ్వు మాతో వస్తావా నోబితా? నన్ను తీసుకువెళ్ళడానికి మీరిద్దరు ఇక్కడికి వచ్చారా? కానే కాదు, నీకు వెళ్ళాలనిపిస్తే మీ అమ్మా నాన్నలతో కలిసి వెళ్ళు. తనని చూసావా జియాన్? హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఇలా పని చేస్తున్నాడు. సరే సరే, మాట్లాడింది చాలు సునియో, బయలుదేరదాం. మేము సిద్ధంగా ఉన్నాం, బయలుదేరదాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. నోబితా, క్షణంలో పని మొదలు పెడతాం. త్వరగా మీ వస్తువులు తీసుకుని రెడీ అవ్వండి. ఇప్పుడు మనం బీచ్కి వెళుతున్నాం. థాంక్స్ అమ్మా. ఏమిటి బీచ్కి తీసుకెళ్లాలా? అది ఇప్పుడా? నీకు మనసు బాగుండకపోతేనే కదా బీచ్కి వెళ్దామంటావు. మన పిల్లల్ని మీరు ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళడం లేదు. మీరు బీచ్కి కూడా తీసుకువెళ్ళరా? సరే తీసుకెళ్తాను, కానీ ఇప్పుడు ట్రైన్లని చాలా రద్దీగా ఉంటాయి కదా. అయితే మనం ట్రైన్ లో వెళ్ళొద్దు, సరేనా? అంటే డోరేమాన్, నువ్వు ఏదైనా కారుని ఏర్పాటు చేస్తావా? లేదు, మనకు అసలు వాహనం వద్దు. ఇప్పుడు చూడు, రూమ్ ఎక్స్ప్రెస్. ఇదెలా మనల్ని బీచ్ కి తీసుకువెళ్తుంది చెప్పు. తొందర పడుకున్నా అన్న, తెలుసుకుంది గాని. మనం ఎక్కడికి వెళ్ళదలుచుకున్నామో ముందు దీని మీద రాయాలి, తర్వాత ఎక్కడ అతికించాలి. ఏంటి ఓషన్ ఎక్స్ప్రెసా? ఇది ట్రైన్ ఆట ఆడుకునే సమయం కాదు డోరేమాన్. అందరూ ఎక్కండి. మనం ఇప్పుడు సముద్రం దగ్గరికి వచ్చేసాం. నేను ఈ కిటికీ తెరిస్తే వద్దు డోరేమాన్, నా మాట విను, తర్వాత. ఎందుకు? మనం నీళ్ళలో ఉన్నాం కదా. ఆ సంగతి మర్చిపోయాను. కంగారు పడకండి, ఇప్పుడే మారుస్తాను. ఇప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. అదే డోరేమాన్, ఇప్పుడు నువ్వు అనవసరంగా ఈ పని చేస్తున్నావు. లేకపోతే ఈ పాటికి మనం బీచ్కే వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. అవును డోరేమాన్. దిగులు పడకండి, ఇప్పుడు మనం వెళ్ళేది బీచ్ కి. అందరూ సిద్ధంగా ఉండండి, మనం బయలుదేరుతున్నాం. నోబితా, నీ స్విమ్మింగ్ డ్రెస్ ఇక్కడుంది, వచ్చి తీసుకెళ్ళు. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ నోబితా ఏడి? అక్కడేం చేస్తున్నావు నోబితా? ఈత కొడదాం రా. కష్టపడి పీచుకొచ్చి అక్కడ కూర్చుంటే ఎలా చెప్పు రా. ఇలా చూడు డోరేమాన్, నన్ను విసిగిచ్చొద్దు. నేను ఇక్కడ ఇసుకతో కోటను కడుతున్నాను. ఇది పూర్తవుపోతుంది. నా ఇసుక కోట కొట్టుకుపోయింది. నన్నేం చేయమంటావు? నాకు మంచి ఆలోచన వచ్చింది. వాటర్ ఇంటూ క్లే గ్లౌస్. మనం ఈ గ్లౌస్ ని వేసుకుంటే నీటిని కూడా చేత్తో తీయగలం. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. చూస్తూ ఉండు. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. నోబితా, నువ్వు కూడా ఇలా చేయి. బంకమట్టితో చేసినట్టు దీంతో మనం దేన్నైనా తయారు చేయాలి. అలాగా? అయితే మనం ఒక నీటి భవనం కడదామా? తప్పకుండా. సరే, నేను కూడా ఇప్పుడు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని వెళ్తాను. మరి మీరు రారా? నేను రాను గానీ నువ్వు వెళ్ళిరా. సరే, అయితే నేను వెళ్తాను. ఏమండి, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను?
చాలా చక్కగా ఉన్నావు టమాకా. థ్యాంక్ యూ. భవనం పూర్తయింది. మనం నీటితో భవనం కట్టేశాం. ఇది చాలా అందంగా ఉంది. ఆశ్చర్యంగా ఉందే. నోబితా! అరే సుజుకా వచ్చినట్టుంది, నేను వస్తున్నాను. నేను నిన్ను ఈత కొలనికి తీసుకువెళదాం అనుకున్నాను. నువ్వేమో బీచ్ లో స్నానం చేస్తున్నానంటున్నావు. అవును, సముద్రం ఇక్కడే ఉంది. సుజుకా త్వరగా రా, నీకో విచిత్రం చూపిస్తాను. ఇంకా చూస్తావే, రా రా రా. ఆగు, వస్తున్నాను. ఎలా ఉంది? నేను ఇది నమ్మలేకపోతున్నాను. చాలా అందంగా ఉంది. నిజంగానా? స్వాగతం శిశుకా. హలో డోరేమోన్. సరే రా సుజుకా, లోపలికి వెళ్దాం. ఆహా, టైం ఎంత అయి ఉంటుంది? ఇప్పుడు నేను లంచ్ తయారు చేయాలి. ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఈ భవనం నీటితో కట్టారా? ముందు నువ్వు అందులో కూర్చో. ఆహా, ఈ కుర్చీ చాలా బాగుంది. గ్లౌస్ వేసుకోకుండా మన భవనాన్ని తాకకూడదు. అలా తాగితే ఇలాగే జరుగుతుంది. నన్ను క్షమించండి. పర్వాలేదు, నీళ్ళు ఉప్పగా ఉన్నాయి. తీసుకో షిజుకా. ధన్యవాదాలు. మన వాటర్ ఫైట్ చేసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? ఏయ్యా! అందరూ రండి, లంచ్ సిద్ధంగా ఉంది, భోంచేద్దాం. ఏంటి మీరు చేస్తున్న పని? ఇంటి లోపలికి నీళ్లు ఇలాగా విసురుతారు? మమ్మల్ని క్షమించండి. అమ్మా, మేము బోటింగ్ కి వెళ్ళొస్తాం. బాయ్. జాగ్రత్తగా వెళ్ళండి. నోబితా, ఈత కొట్టడానికి రావా? ఏంటి ఆటలాడుతున్నావా? నాకేదైనా గ్యాజెట్ ఇవ్వు, అప్పుడు ఈత కొడతాను. ఈ సంగతి మర్చిపోయాను. సరే, టర్టిల్ స్విమ్మర్, దీన్ని వేసుకో. నేను చూడ్డానికి కామెడీగా ఉన్నానా? అందులో సందేహమా? త్వరగా పద. ఇప్పుడు హీరో గారు బయలుదేరుతున్నారు. చూడండి, నేను ఈత కొడుతున్నాను. బ్రహ్మాండంగా ఈదుతున్నాను. షిజుకా, నీకు భయంగా ఉంటే నా మీదెక్కు. బరువు మోయగలవా? నేను ఇప్పుడు తాబేల్ని కదా, ఎక్కు. చూస్తూ ఉండు ఎంత వేగంగా వెళ్తాను. చూడండి పిల్లలు, ఎక్కువ దూరం వెళ్ళకండి. అలాగే అమ్మా. డోరేమా, నువ్వు పిల్లి ఆకారంలో ఉన్న రోబోట్వి. డాగ్ పెడల్ చేస్తున్నావు. తాబేలు అయి ఉండి చేయట్లేదు. అలాగే నోబితా. సరే సరే, గొడవ పడకండి. అక్కడ ఎవరు ఉన్నారు? అక్కడ ఉన్నది సునియో జియోన్లు. నోబితా, డోరేమోన్, త్వరగా అక్కడికి వెళ్ళండి. త్వరగా ఇద్దరు మా వీపుల మీద ఎక్కండి. క్షమించు నబితా. ఇంకా ఆలస్యం అందుకే త్వరగా ఎక్కండి. సరే, బయలుదేరదాం. ఎక్కు జియాన్. మీరు మమ్మల్ని కాపాడారు. బయలుదేరదాం. అమ్మో, ఇక్కడ ఎంత జనం ఉన్నారో చూసారా? ఇంకా నయ్యో, మన ఇక్కడికి రాలేదు. కనపడకుండా పోయింది. ఎక్కడ పోయింది? ఎక్కడ కనపడలేదే. అమ్మా, ఏం కనపడకుండా పోయింది? మన కారే కనపడకుండా పోయింది. అవును, నిజమే, కనిపించట్లేదే. కారులోనే మన బట్టలు, వస్తువులు అన్ని ఉన్నాయి. అలా అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? సునియా, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఎందుకలా నా మీద కోపడతావు? నేనేం చేయగలను చెప్పు. ఆంటీకి మన సహాయం చేద్దాం, సరేనా? ఏమంటావు నోబితా? ఓకే, అర్థమైంది. ఈ సంగతి మాకొదిలే, మేం చూసుకుంటాం. ఒడ్డు నుంచి మనం ఇంత దూరం వచ్చాం, మనకి ఏ ఆపద రాదు కదా? అవును, మనం ఇంటికి చేరుకోగలమా డోరేమాన్? డోరేమోన్ ఉండగా మీరు భయపడకండి. త్వరగా తీసుకెళ్లి నన్ను కిందకి దింపేయండి, నాకు చాలా భయంగా ఉంది. దిగులు పడకండి, ఎవరికి ఏం కాదు. క్షేమంగా ఇంటికి చేర్చాను, చూసారా? ఓ, మిస్సెస్ హోనికానా? రండి కూర్చోండి మేడం. చాలా థ్యాంక్స్.
ఇది నోబితా వాళ్ళ ఇల్లా? మరి అదేంటి? అది సముద్రం. సరే, అందరూ కూర్చుని మాతో కలిసి టీ తాగండి. తాగుతాం, కానీ ఈ డ్రెస్ తో కూర్చుని తాగలేమే. ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో.